ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది. అనేక విషయాలని ఒక డైరీలాగా రాయటానికి చాలా ప్రయత్నం చేశాను. అంటే నా మాటలు ఎంత వేగంగా వస్తాయో నా రాత దాంతో సమానంగా ఉండదు. మాట్లాడే స్పీడ్కి రైటింగ్కి సింక్ అవ్వకపోవడం వల్ల కొన్ని విషయాలు మిస్ అయ్యే అవకాశం ఉంది. ఇలాగ డైరీ రాయడం కంటే కూడా నేనేమనుకుంటున్నానో, నా ఆలోచనలు ఏంటో కొన్ని రికార్డ్ చేసి పెట్టుకోవాలనుకున్నాను. ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ డైరీ. అనేక సంఘటనల మీద, అనేక మంది వ్యక్తుల మీద, అనేక విషయాల మీద నా ఒపీనియన్ని యూట్యూబ్లో నిక్షిప్తం చేయాలనుకున్నాను. సో ఇలాగ యూట్యూబ్ ఛానల్లో నా ఆలోచనలు, నా ఒపీనియన్స్, నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషను పర్పస్ ఖచ్చితంగా సబ్స్క్రైబర్స్ని పెంచుకోవడానికి కానీ, ఎక్కువ మంది వ్యూస్ రావాలని కానీ నాకు ఎటువంటి ఆశ లేదు, నాకు కోరిక కూడా లేదు. భవిష్యత్తులో ఎప్పుడైనా మేబీ మా నెక్స్ట్ జనరేషన్స్, మా గ్రేట్ గ్రాండ్ చిల్డ్రన్ ఎవరైనా ఒకవేళ నా గురించి చూడాలనుకున్నా వాళ్ళకి నా మాటలు చూసేటువంటి అవకాశం ఉంటుంది. అంటే యూట్యూబ్లో ఫరెవర్ ఉండిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి నా డైరీలో ఒక పేజీ అనేటువంటి ఒక విజువల్ డైరీని నేను ప్లాన్ చేస్తున్నాను. అలాగే ఇది పబ్లిక్ డొమైన్లో ఉంది. దీని నుంచి ఏమైనా అవసరం వాళ్ళకి ఏదైనా ఉపయోగపడితే దీన్ని వాడుకోవచ్చు. కానీ నేను మిగతా ఛానల్స్కి ఎవరికి కూడా దీన్ని షేర్ చేయదలుచుకోవాలి. ఎందుకంటే ఏదైతే నేను ఒపీనియన్ షేర్ చేస్తున్నానో మిగతా ఛానల్స్ కూడా ఇవ్వగలను. కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇవాళ సోషల్ మీడియాలో మిస్యూజ్ ఎక్కువైపోతుంది. ఎక్కడైనా పబ్లిక్లో అంతే అందరికీ అవైలబిలిటీలో రాస్తే ఎవరి ఆలోచనలకు తగ్గట్టు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు దాన్ని వక్రీకరించే అవకాశం ఉంది. కాబట్టి కేవలం నా ఛానల్లోనే, అంటే ఈ ఎన్ మీడియా ఛానల్లోనే నేను రాసుకుంటున్నాను అనమాట. యూఆర్ ఆల్ వెల్కమ్ టు వాచ్ అండ్ గెట్ ఎనీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వెల్కమ్ టు నా డైరీలో ఒక పేజీ.